शांति शांति। अंतर मन में ज्योति जगा लो, होगा दूर अंधेरा। शिव का कर लो ध्यान, आ रहा पावन पुण्य सवेरा। तुम हो कौन, कहाँ से आए, अपने आप को जानो। राजयोग के द्वारा अपना परम पिता पहचानो। इसी राजपथ पर चलकर तुम पालो अपना बसेरा। तुम हो आत्मा तन से न्यारे, परमात्मा को प्यारे। दिव्य गुणों को धारण करके योगी बनो दुलारे। ज्योति बिंदु ही तोड़ेगा ये माया मोह का घेरा। अंतर मन में ज्योति जगा लो, होगा दूर अंधेरा। ओम शांति, ओम शांति, ओम शांति। ఓం శక్తి. ఈరోజు మురళి 8/5/2022. రివైజ్ డేట్ 31/12/1990. तपस्या ही बड़े ते बड़ा समारोह है। तपस्या अर्थात बाप से मौज मनाना। तपस्ये अति గొప్ప సమారోహం. తపస్య అంటే బాబాతో మౌజ్ జరుపుకోవటం, బాబాతో ఆనందాన్ని జరుపుకోవటమే తపస్య. आज बाप दादा
चारों वर्ग के सर्व नई नॉलेज द्वारा हर समय नए जीवन, नई वृत्ति, नई दृष्टि, नई सृष्टि अनुभव करने वाले बच्चों को మొహబత్ కి ముబారక్ దే రహే हैं ఈరోజు బాబ్దాదా నలువైపులా ఉన్న కొత్త జ్ఞానం ద్వారా ప్రతి సమయంలో కొత్త జీవితం, కొత్త వృత్తి, కొత్త దృష్టి, కొత్త సృష్టి అనుభవం చేసుకునేటటువంటి పిల్లలకు ప్రేమ యొక్క శుభాకాంక్షలు ఇస్తూ ఉన్నారు. इस समय चारों ओर के बच्चे अपने दिल रूपी दूरदर्शन द्वारा वर्तमान समय की दिव्य दृष्टि को देख रहे हैं. ఈ సమయంలో నలువైపులా ఉన్న పిల్లలు తమ హృదయము అని దూరదర్శనం ద్వారా, టీవీ ద్వారా, తమ హృదయం అనే టీవీ ద్వారా వర్తమాన సమయం యొక్క దివ్య దృష్టిని చూస్తూ ఉన్నారు. सभी का एक ही संकल्प दूर होते समीप अनुभव करने का है. అందరిలో కూడా ఒకటే సంకల్పం ఉంది, దూరంగా ఉంటూ కూడా బాబాకు సమీపంగా ఉన్న అనుభవం చెయ్యాలి అని. ఇప్పుడైతే బాబా వచ్చే రోజు సాధనాల ద్వారా బాబాని మనం చూస్తున్నాం, లైవ్ ప్రోగ్రామ్ అని. కానీ అప్పట్లో బాబా వచ్చే రోజు సాయంత్రం అయ్యేసరికి అందరు కూడా చాలా పవర్ఫుల్ యోగం చేస్తూ కూర్చునేవాళ్ళం. ఎలా అంటే ఇక్కడ లేము, మధుబన్లో బాబా ఎదురుగా స్టేజ్ పైన కూర్చొని బాబా నేను కలుసుకుంటున్నా అలా అనుభవం చేస్తూ యోగం చేస్తే కరెక్ట్గా మన కోసమే బాబా చెప్తున్నట్టు, బాబా మనల్ని చూసి చెప్తున్నట్టు. మురళి 9, 9:30, 10 వరకు ఉంటుందంటే అంతవరకు కూడా యోగంలో ఉండిపోయేవాళ్ళం సాయంత్రం నుండి. అది బాబా చెప్తున్నారు. అందరిలో ఒకటే సంకల్పం ఉంటుంది, దూరంగా ఉంటూ కూడా బాబా సమీపంగా ఉండే అనుభవం చేయాలి అని. बाप दादा भी सभी बच्चों को देख रहे हैं, सभी के नए उमंग उत्साह के दिल की मुबारकों के साज सुन रहे हैं. బాప్ దాదా కూడా పిల్లలందరినీ చూస్తున్నారు. అందరిలోని కొత్త ఉల్లాస ఉత్సాహాలతో నిండినటువంటి హృదయం యొక్క ప్రేమ నిండి ఉన్నటువంటి స్వరము అందరి నుండి వింటూ ఉన్నారు బాప్ దాదా. सभी के वेराइटी स्नेह भरे साज बहुत सुंदर है, इसलिए सभी को साथ साथ रिटर्न रिस्पॉन्ड कर रहे हैं. అందరి నుండి కూడా వెరైటీ స్నేహంతో నిండిన స్వరం చాలా సుందరమైనది వినిపిస్తూ ఉంది. అందువలన అందరికీ దానికి రిటర్న్లో రెస్పాండ్ కూడా ఇస్తూ ఉన్నారు, బాబా బదులు ఇస్తూ ఉన్నారు. నయే వర్షకి నయే ఉమంగ్ ఉత్సాహకి హర్ సమయ అప్నే మే దివ్యత లానేకి సదాకి ముబారక్ హో. ఏంటి సమాధానం ఇస్తున్నారు బాబా పిల్లలు చూపించే స్నేహానికి? కొత్త సంవత్సరము, కొత్త ఉల్లాస ఉత్సాహాల యొక్క ప్రతి సమయంలో కూడా మీలో దివ్యత తీసుకొచ్చే శుభాకాంక్షలు సదాకాలానికి అని చెప్తూ ఉన్నారు బాబా. सिर्फ आज नए वर्ष के कारण मुबारक नहीं, लेकिन अविनाशी बाप की अविनाशी प्रीत निभाने वाले बच्चों प्रति सती के हर घड़ी जीवन में नवीनता लाने वाली, इसलिए हर घड़ी अविनाशी बाप की अविनाशी मुबारक के हैं. కేవలం ఈరోజు కొత్త సంవత్సరం కారణంగా శుభాకాంక్షలు చెప్తున్నారు బాబా అని కాదు, కానీ అవినాశి బాబా యొక్క అవినాశి ప్రీతి నిభాయించే పిల్లల పట్ల సంగమ యుగం యొక్క ప్రతి క్షణం కూడా జీవితంలో నవీనతను తీసుకొచ్చేటటువంటి క్షణాలు ఇవి. అందువలన ప్రతి క్షణము అవినాశి బాబా యొక్క అవినాశి శుభాకాంక్షలు మీకు అని చెప్తున్నారు బాబా. बाप दादा की विशेष खुशियों भरे बधाइयों से ही सर्व ब्राह्मण वृद्धि को प्राप्त कर रहे हैं. బాప్ దాదా యొక్క విశేషమైన ఆనందంతో నిండిన శుభాకాంక్షలే సర్వ బ్రాహ్మణులను వృద్ధిలోకి తీసుకుని వెళ్తూ ఉన్నాయి. బ్రాహ్మణ జీవన్ కి పాలనా కా ఆధార్ బధాయియా హై. బ్రాహ్మణ జీవితం యొక్క పాలనకు ఆధారం శుభాకాంక్షలు. బధాయిयों की खुशी से ही आगे बढ़ते जा रहे हो. శుభాకాంక్షలు చెప్పే ఈ ఖుషితోనే ముందుకు వెళ్తూ ఉన్నారు. बाप के स्वरूप में हर समय बधाइयाँ हैं. शिक्षक के स्वरूप से हर समय शाबाश शाबाश का बोल पासवीदानर बना रहा है. सदगुरु के रूप में हर श्रेष्ठ कर्म की दुआएं सहज
और मौज वाले जीवन अनुभव करा रहे हैं। इसलिए पद्मा पदम भाग्यवान हो। బాబా చెప్తున్నారు ఆశీర్వాదాల యొక్క శుభాకాంక్షల యొక్క ఆనందంతో మీరు ముందుకు నడుస్తూ ఉన్నారు సంగమయుగ యొక్క క్షణాలలో. తండ్రి స్వరూపంలో ప్రతి సమయంలోనే శుభాకాంక్షలు ఇస్తూ ఉన్నారు బాబా. రెండవది శిక్షక స్వరూపంతో ప్రతి సమయంలో షబాష్ షబాష్ అని బాబా పలికి ఈ మాటలు పాస్వీతానరుగా తయారు చేస్తూ ఉన్నాయి మనల్ని. అలాగే సద్గురు రూపంలో ప్రతి శ్రేష్ఠ కర్మకు రిటర్న్గా ఆశీర్వాదాలు. ఈ ఆశీర్వాదాలు అనేవి ఏం చేస్తుంది? శ్రేష్ఠ కర్మల ద్వారా పొంది సద్గురు ఆశీర్వాదాలు సహజంగా మరియు మౌజుతో నిండిన జీవితము మనకు అనుభవం చేయిస్తుంది. సహజ జీవితము, మౌజులో ఉండే జీవితం. అందువలన పద్మ భాగ్యశాలి అయ్యారు మీరు. भाग्य विधाता भगवान के बच्चे बन गए, अर्थात संपूर्ण भाग्य के अधिकारी बन गए. भाग्य विधाता భగవంతునికి పిల్లలైపోయారు అంటే సంపూర్ణ భాగ్యం యొక్క అధికారిగా తయారైపోయారు మీరు అని చెప్తున్నారు బాబా. लोग तो विशेष दिन पर विशेष मुबारक देते हैं और आपको सिर्फ नए वर्ष की मुबारक मिलती है क्या? पहली तारीख से दूसरी तारीख हो जाएगी तो मुबारक भी ख़त्म हो जाएगी क्या? आपके लिए हर समय हर घड़ी विशेष हैं. బాబా చెప్తున్నారు భాగ్య విధాత భగవంతుని పిల్లలు మీరు భాగ్యానికి అధికారి అయిపోయారు. మానవులైతే విశేషమైన పండగ రోజులు విశేషంగా శుభాకాంక్షలు చెప్పుకుంటారు. మరి మీకు బాబా కొత్త సంవత్సర ప్రారంభంలోనే శుభాకాంక్షలు ఇస్తున్నారా? 1వ తారీఖున శుభాకాంక్షలు అయిపోయింది, 2వ తారీఖున సమాప్తి అయిపోయింది శుభాకాంక్షలు. అటువంటి శుభాకాంక్షలు ఇస్తున్నారా? లేదు కదా. మీకోసం ప్రతి క్షణము కూడా విశేషమైనదే. సంగం యుగ హై విశేష యుగ ముబారకోంక యుగ. సంగం యుగం ఉండేదే విశేషమైన యుగము మరియు శుభాకాంక్షలు జరుపుకునే యుగము. अमृत वेले हर रोज़ बाप से मुबारकें लेते हो ना? ये तो निमित्त मात्र दिन को मनाते हो, लेकिन सदा याद रखो कि हर घड़ी मौजों की घड़ी है. అమృత వేళ ప్రతిరోజు బాబా నుండి శుభాకాంక్షలు తీసుకుంటున్నారు కదా. ఉదయం లేవగానే బాబాతో కలవడానికి కూర్చోగానే బాబా మనకు శుభాకాంక్షలు చెప్తూ ఉన్నారు ఈ రోజు కోసం. అలా ఈ రోజుకు ఆ రోజు శుభాకాంక్షలు అనుభవం చేస్తున్నారు కదా. ఈ జనవరి 1 న్యూ ఇయర్ అనేది నిమిత్త మాత్రంగా జరుపుకుంటున్నారు మీరు ఈ రోజున. కానీ సదా ఇది గుర్తుంచుకోండి, ప్రతి క్షణం కూడా మన కోసం మౌజోంకి గడి అన్నారు బాబా. ఆనందాలు, సంతోషాలు, సంబరము నిండి ఉన్న రోజు ప్రతి క్షణము. మౌజేనా చెప్పండి. మరి మౌజు ఉంది కదా బాబా పిల్లలయ్యాక. कोई पूछे आपके जीवन में क्या है तो क्या उत्तर देंगे? ఎవరైనా మిమ్మల్ని అడుగుతారు మీ జీవితంలో మీరు ఏం పొందారు అంటే మీరు ఏం సమాధానం చెప్తారు? మౌజేనా, ఏం పొందాం? ఆనందమే ఆనందం పొందాం. सारे कल्प की मौज इस जीवन में अनुभव करते, क्योंकि बाप से मिलन की मौजों का अनुभव सारे कल्प के राज अधिकारी और पूज अधिकारी दोनों का अनुभव कराता है. మొత్తం కల్పంలో పొందాల్సిన ఆనందాన్ని ఈ జీవితంలో అనుభవం చేస్తున్నాం మనం. ఎందుకంటే బాబాతో మిలనం జరుపుకునే ఆనందం యొక్క అనుభవం మొత్తం కల్పంలోకే. బాబాతో మిలనం యొక్క ఆనందం ఈ మౌజు ఏంటి? మొత్తం కల్పంలోకి రాజ్యాధికారిగా మరియు పూజ్యాధికారిగా అనుభవం చేస్తుంది మనకు. पूज्यपन की मौज और राज्य करने की मौज दोनों का नॉलेज अब भी है, इसलिए मौज अब है. పూజ్యులుగా అయ్యేటటువంటి ఆనందం, పూజ్యస్థితిలో ఉండే మౌజ్ మరియు రాజ్యం చేసేటప్పుడు దొరికే మౌజ్, ఆ ఆనందము రెండు ఎటువంటివి అనే జ్ఞానము
అప్పుడు మీకుంది సంగమయుగంలో. అందువలన అసలైన ఆనందం ఇప్పుడు. ఇంత జ్ఞానం ఉంది కాబట్టి. इस वर्ष क्या करेंगे, నవీనత करेंगे ना. ఈ సంవత్సరము ఏదైనా నవీనత చేస్తారు కదా. इस वर्ष को समारोह वर्ष मनाना, సమారోహ సంవత్సరంగా జరుపుకోండి ఈ సంవత్సరాన్ని అని చెప్తున్నారు బాబా. सोच रहे हो तपस्या करनी है या समारोह मनाना है. सोच रहे हो తపస్సు చెయ్యాలా లేకపోతే సమారోహం జరుపుకోవాలా, కాన్ఫరెన్సులు చెయ్యాలా ఆలోచిస్తున్నారు కదా ఈ సంవత్సరం ఏం చేయాలని. तपस्या ही बड़ा समारोह है क्योंकि हठ योग तो करना नहीं है. తపస్సు అతి గొప్ప సమారోహము అయింది, ఎందుకంటే హఠయోగం అయితే లేదు, మనం హఠయోగం అయితే చేసేది లేదు. तपस्या अर्थात बाप से मौज मनाना, मिलन की मौज, सर्व प्राप्तियों की मौज, समीपता के अनुभव की मौज, समान स्थिति की मौज. तो ये समारोह हुआ ना. తపస్సు అంటేనే బాబాతో మౌజ్ జరుపుకోవడం, బాబాతో ఆనందాన్ని జరుపుకోవడం. ఎన్ని రకాల మౌజ్ ఉంది? మిలనం యొక్క మౌజ్, సర్వప్రాప్తుల యొక్క మౌజ్, సమీపత అనుభవం చేసుకునే మౌజ్, బాబాతో సమీపంగా ఉండే అనుభవము, సమాన స్థితి యొక్క మౌజ్. ఇది మరి సమారోహం అయింది కదా. सेवा के बड़े बड़े समारोह नहीं करेंगे, लेकिन तपस्या का वातावरण वाणी के समारोह से भी ज़्यादा आत्माओं को बाप की तरफ आकर्षित करेगा. సేవ యొక్క పెద్ద పెద్ద సమారోహాలు కాన్ఫరెన్సులు అయితే చెయ్యరు కదా, కానీ దానికన్నా తపస్య యొక్క వాతావరణం, వాచా సేవ చేసే ఈ సమారోహాల కంటే కూడా, వాచా సేవ చేసే సమారోహాలు చేసిన దానికంటే కూడా తపస్య యొక్క వాతావరణం ఎక్కువ మంది ఆత్మల్ని బాబా వైపు ఆకర్షించి తీసుకొస్తుంది అని చెప్తున్నారు బాబా. तपस्या रूहानी चुंबक है जो आत्माओं को शांति और शक्ति के अनुभव का दूर से अनुभव होगा. తపస్సు అనేది ఒక ఆత్మిక అయస్కాంతం. దీంతో ఆత్మలకు శాంతి మరియు శక్తి యొక్క అనుభవము మీ నుండి దూరం నుండి అనుభవం అవుతుంది. శాంతి శక్తి అనుభవం. तो अपने में क्या నవీనత లాయేంగే. నవీనత ही सबको प्रिय लगती है ना. మరి మీరు ఏం నవీనత తీసుకుని వస్తారు? మీలో నవీనత అందరికీ ప్రియం అనిపిస్తుంది కదా. तो सदैव अपने को चेक करो कि आज के दिन मनसा अर्थात स्वयं के संकल्प शक्ति में क्या विशेषता लाई. కాబట్టి ఈ రోజున సదా మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. ఈరోజు కాబట్టి సదా మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. ఏ రోజుకా రోజు. ఈరోజు మనస అంటే స్వయంలో సంకల్ప శక్తిలోని విశేషంగా ఏమి విశేషత తీసుకొచ్చాను సంకల్పాలలో చెక్ చేసుకోండి. और अन्य आत्माओं के प्रति मनसा सेवा अर्थात शुभ भावना शुभ कामने के विधि द्वारा कितना वृद्धि को प्राप्त किया. సంకల్పాల్లో విశేషత ఏంటి? ధరించాను, తెచ్చానా లేదా. రెండవది ఇతర ఆత్మల పట్ల మనసా సేవ అంటే శుభ భావన శుభ కామన అనే విధి ద్వారా ఎంతవరకు వృద్ధి పొందాను నేను ఇతర ఆత్మల సేవలో. మనసా సేవ చేసి ఎంతవరకు వృద్ధి పొందాను. అర్థాత్ శ్రేష్టతకి నవీనతకి అలాయి అంటే శ్రేష్టత యొక్క నవీనత ఏం తీసుకొచ్చాను నేను అని చెక్ చేసుకుంటూ ఉండండి. साथ साथ बोल में मधुरता संतुष्टता सरलता की नवीनता कितनी लाई. సంకల్పాల్లో విశేషత చెక్ చేసుకోమంటున్నారు బాబా. ఎలా ఉండాలి? శుభభావన శుభకామన యొక్క విశేషతతో ఇతర ఆత్మల సేవ చేయటంలో ఎంత వృద్ధి పొందాను. ఇది ఇంకా మాటలలో మధురత సంతుష్టత సరళత యొక్క నవీనత ఎంత తీసుకొని వచ్చాను అనేది చూసుకోవాలి. ब्राह्मण आत्माओं के बोल साधारण बोल नहीं होते. बोल में इन तीनों बातों में से अपने को अन्य
आत्माओं को अनुभूति हो. బ్రాహ్మణ ఆత్మల యొక్క మాటలు అంటే సాధారణమైన మాటలు ఉండవు. ఎలా ఉండాలి? ఈ మూడు విషయాలు ఏదైతే బాబా చెప్పారో, మధురత, సంతుష్టత, సరళత, ఈ మూడు విషయాలు మీ మాటల్లో ఉండాలి బ్రాహ్మణులు అంటే. ఇది మీలో మీకు కానీ మీ ద్వారా ఇతర ఆత్మలకు కానీ అనుభూతి కావాలి. మీ మాటల ద్వారా, మీ మాటల్లో ఇది ఉంది అనేది అని చెప్తున్నారు బాబా. ఈ మూడు విశేషతలు. ఇస్కో కహా జాయేగా నవీనత. అలా మీ మాటల్లో పరివర్తన వస్తే అది నవీనత తెచ్చినట్టు అవుతుంది. साथ में हर कर्म में नवीनता अर्थात हर कर्म स्व के प्रति व अन्य आत्मा के प्रति प्राप्ति का अनुभव कराएगा. దాంతో పాటు కర్మలలో నవీనత అంటే ప్రతి కర్మ స్వయం పట్ల మరియు ఇతర ఆత్మల పట్ల ప్రాప్తి యొక్క అనుభవం చేయించేదిగా ఉంటుంది వారిది. कर्म का प्रत्यक्ष फल व भविष्य जमा का फल अनुभव हो. మీరు చేసే కర్మ యొక్క ప్రత్యక్ష ఫలం మరియు భవిష్యత్ యొక్క జమ అయిన ఫలము రెండు అనుభవం అవుతూ ఉండాలి. वर्तमान समय प्रत्यक्ष फल सदा खुशी और शक्ति की प्रसन्नता की अनुभूति हो और भविष्य जमा का अनुभव हो. वर्तमान సమయంలో ప్రత్యక్ష ఫలం సదా ఖుషి మరియు శక్తి, ప్రసన్నత, ఇది అనుభూతి కావాలి. వర్తమాన సమయ యొక్క ప్రత్యక్ష ఫలం ఖుషి మరియు శక్తి, ఈ రెండు ఉన్న ప్రసన్నత అనుభూతి కావాలి. మరి భవిష్యత్తుది జమ అవుతుంది నాది అనేది అనుభవం కావాలి. तो सदा अपने को भरपूर संपन्न अनुभव करेंगे. ఇలా కానీ మీ స్థితి తయారైపోతే సదా మిమ్మల్ని మీరు సంపన్నంగా అనుభవం చేస్తారు, నిండుగా ఉన్న అనుభవం చేసుకుంటారు. कर्म रूपी बीज प्राप्ति के वृक्ष से भरपूर हो, खाली नहीं हो. కర్మ అనే బీజం ప్రాప్తులు అనే వృక్షంతో నిండుగా ఉండాలి, ఖాళీగా ఉండకూడదు. అటువంటి కర్మ మీది జరగాలి. ఎలా అంటే దాని ద్వారా ప్రాప్తులు ప్రత్యక్షంగా మీకు అనుభవం కావాలి. भरपूर आत्मा का नेचुरल नशा लौकिक होता है. तो ऐसे नवीनता के कर्म किए, साथ में संबंध संपर्क, इसमें नवीनता क्या लानी है? నిండుగా ఉండే ఆత్మ, సంపన్నంగా ఉండే ఆత్మలలో నశ, అలౌకిక నశ అనేది నేచురల్గా ఉంటుంది అని చెప్తున్నారు బాబా. కాబట్టి ఇలాంటి నవీనత మీ కర్మలలో తీసుకొని వచ్చారా? సంపన్నతను అనుభవం చేయించే నవీనత. దాంతోపాటు సంబంధ సంపర్కంలో దీనిలో ఏంటి నవీనత తీసుకొని రావాలి? సంకల్పం, వాచ, कर्म. ఇంకా నాలుగోది సంబంధ సంపర్కంలో నవీనత. इस वर्ष दाता के बच्चे मास्टर दाता इस स्मृति स्वरूप में अनुभव करो. సంబంధాలు ఎలా ఉండాలి? దాత సంతానం, నేను మాస్టర్ దాతను అనే స్మృతి స్వరూపంలో అనుభవం చేసుకోండి మిమ్మల్ని మీరు. చాహే బ్రాహ్మణాత్మ हो चाहे साधारण आत्मा हो, लेकिन जिसके भी संबंध संपर्क में आओ उन आत्माओं को मास्टर दाता द्वारा प्राप्ति का अनुभव हो. బ్రాహ్మణ ఆత్మల సంబంధంలో మీరు వచ్చినా లేదా సాధారణ ఆత్మ, లౌకిక ఆత్మల సంబంధంలోకి మీరు వెళ్ళినా, ఎవరి సంబంధ సంపర్కంలో వచ్చినప్పుడైనా వారు ఎవరైతే మీ సంపర్కంలో వచ్చారో వారికి మాస్టర్ దాత అయిన మీ ద్వారా ప్రాప్తి అనేది అనుభవం కావాలి. चाहे हिम्मत वाले, चाहे उमंग उत्साह मिले, चाहे हिम्मत मिले, चाहे उमंग उत्साह मिले, चाहे शांति व शक्ति मिले, सहज विधि मिले, खुशी मिले, अनुभव की वृद्धि की अनुभूति हो. మీ ఎదురుగా వచ్చేవారికి సాహసం దొరికింది అనే ఫీలింగు మీ ద్వారా, లేదు అంటే ఉల్లాస ఉత్సాహాలు పెరిగాయి వీళ్ళెదురుగా వచ్చే కనే ఫీలింగ్, లేదు అంటే శాంతి లేదా శక్తి అనేది దొరికిందనే ఫీలింగ్, లేదంటే వీరు ఎదురుగా వచ్చాక సహజమైన విధి నాకు అర్థమైంది అనే ఫీలింగ్, లేదా ఖుషి నాకు దొరికింది వీళ్ళు ఎదురుగా వచ్చి అని, ఇలా
అనుభవం యొక్క వృద్ధిని అనుభూతి చేసుకోవాలి వారు. हर एक को कुछ ना कुछ देना है, लेना नहीं है, देना है. మీ ఎదురుగా సంబంధాలు వచ్చే ప్రతి ఒక్కరికి కూడా మీరు ఏదో ఒకటి ఇవ్వాలి, తీసుకోకూడదు, ఇవ్వాలి మీరు. దేనేమే లేనా సమాయ హువా, ఎందుకంటే ఇచ్చేటప్పుడే తీసుకోవటం అనేది ఇమిడి ఉంటుంది అందులోని. लेकिन मुझ आत्मा को मास्टर दाता बनना, इसी प्रमाण अपने स्वभाव संस्कार में बाप समान की नवीनता लानी है. కానీ ఏంటి గుర్తుపెట్టుకోవాలి, ఆత్మ నేను మాస్టర్ దాతగా తయారు కావాలి. దీని అనుసరమే తమ స్వభావ సంస్కారాల్లో బాబా సమాన స్థితి అనే నవీనత తీసుకొని రావాలి అని చెప్తున్నారు బాబా. मेरा स्वभाव नहीं, जो बाप का स्वभाव सो मेरा स्वभाव. जो ब्रह्मा के संस्कार वो ब्राह्मणों के संस्कार. ऐसे हर रोज़ अपने में नवीनता लाते हुए नए संसार की स्थापना स्वतः ही हो जाएगी. నా స్వభావము అనకండి, బాబా స్వభావమే నాది. నాది వేరేగా లేదు. బ్రహ్మ సంస్కారమే బ్రాహ్మణుల సంస్కారము. కాబట్టి ఈ విధంగా ప్రతిరోజు మీలో మీరు నవీనత తీసుకొని వచ్చినట్లయితే కొత్త ప్రపంచ స్థాపన స్వతహాగా జరిగిపోతుంది అని చెప్తున్నారు బాబా. तो समझा, नए वर्ष में क्या करेंगे, जो बीत चुका तो बीते वर्ष का समाप्ति समारोह मनाना और वर्तमान की समानता और समीपता का समारोह मनाना और भविष्य का सदा सफलता का समारोह मनाना. समारोह वर्ष मनाते उड़ते रहना. అర్థమైందా? ఈ కొత్త సంవత్సరంలో ఏం చేస్తారు, జరిగిపోయినటువంటి సంవత్సరానికి సమాప్తి సమారోహం చేయండి. ఇంకా వర్తమాన సమయంలో సమానత మరియు సమీపత అనుభవం చేసే సమారోహం జరుపుకోండి. మరి భవిష్యత్ కోసం సదా సఫలత యొక్క సమారోహం జరుపుకోండి. ఈ విధంగా సమారోహ సంవత్సరం జరుపుకుంటూ ఎగురుతూ ఉండండి అని చెప్తున్నారు బాబా. डबल विदेशी मौज़ों में रहना पसंद करते हैं ना, तो मौज़ों के लिए दो बोल याद रखना, एक डॉट और दूसरा नॉट. డబల్ విదేశీలు మౌజ్లో ఉండడం, ఆనందంలో ఉండడం ఇష్టపడతారు కదా. మౌజ్లో ఉండాలంటే రెండు మాటలు గుర్తుంచుకోండి. ఒకటి డాట్, డాట్ అంటే బిందు. రెండోది నాట్, నాట్ అంటే లేదు, వీల్లేదు. नॉट किसको करना है, ये तो जानती हूँ ना. మాయకు నాట్ ఎలవ్. నాట్ అని ఎవరికి చెప్పాలి, మాయకు నాట్ ఎలవ్ అని చెప్పండి. నాట్ కర్నా ఆతా హై కి థోడా థోడా ఎలో కరేంగే. మాయకు నాట్ ఎలవ్ అంటారా, లేదా కొంచెం కొంచెం ఎలో చేసేస్తారా, మాయకు అవకాశం ఇస్తారా. డాట్ లగాతో తో నాట్ హో హీ జాయేగా, డబల్ నషా అయినా. మీరు ఎప్పుడైతే డాట్ అనేది పెడతారో, బిందు పెడతారో, అప్పుడు ఆటోమేటిక్గా నాట్ అనేది జరిగిపోతుంది. మాయను బహిష్కరించడం అనేది జరుగుతుంది. డబల్ నషా ఉంది కదా విదేశీయులకు. भारतवर्ष क्या करेंगे, भारत महान देश है, यह आजकल का स्लोगन है और भारत की ही महान आत्माएं महात्माएं गाई हुई है. భారతవాసులు ఏం చేస్తారు, భారతదేశం మహాన్ దేశము అని స్లోగన్ చెప్తూ ఉంటారు. మా దేశం, మా భారతదేశం మహోన్నతమైనది అని. మరి భారతదేశంలోని మహాన్ ఆత్మలు గాయనం చేయబడ్డారు, మహాత్ములు అని. तो भारत महान अर्थात भारतवासी महान आत्मा है, तो हर समय अपनी महानता से भारत महान आत्माओं का स्थान, देव आत्माओं का स्थान साकार रूप में बनाएंगे. భారతదేశం మహాన్ అంటున్నామంటే అర్థం భారతవాసులు మహానాత్మలని కదా. కాబట్టి ప్రతి సమయము మీ మహానతతో మీరు ఏం చేయాలి, భారతదేశం మహానాత్మలు నివసించే స్థానం, దేవాత్మలు నివసించే స్థానం అని సాకార రూపంలో తయారు చేసి చూపించండి అని చెప్తున్నారు బాబా. చిత్ర సమాప్త హో చైతన్య దేవతాओं का स्थान सभी को दिखाएंगे. ఇప్పుడు విగ్రహాలు దూరమయ్యి చైతన్య దేవతలే నివసించే స్థానం ఇది అనేది అందరికీ చూపించాలి మీరు అని చెప్తున్నారు బాబా. तो डबल विदेशी और भारत निवासी नहीं, लेकिन दोनों ही अभी मधुबन निवासी हो.
డబల్ విదేశీయులు వీళ్ళు భారత నివాసీలు అని లేదు, అలా అనుకోకండి. కానీ ఇద్దరు కూడా మధుబన్ నివాసీలే అయి ఉన్నారు అని చెప్తున్నారు బాబా. अच्छा चारों ओर के सर्व मास्टर दाता आत्माओं को सदा बाप द्वारा मुबारक प्राप्त करने वाले विशेष आत्माओं को, सदा मौज में रहने वाले भाग्यवान आत्माओं को, सदा स्वयं में नवीनता लाने वाली महान आत्माओं को, फारिस्ता सो देवात्मा बनने वाली सर्वश्रेष्ठ आत्माओं को बाप दादा का याद प्यार हर घड़ी की मुबारक और नमस्ते. బాబా ఎవరెవరికి నమస్తే చెప్తున్నారు? నల్లి వేపులో ఉన్న సర్వ మాస్టర్ దాత ఆత్మలకు, సదా బాబా ద్వారా శుభాకాంక్షలు పొందే విశేష ఆత్మలకు, సదా మోజ్లో ఉండే భాగ్యవాన్ ఆత్మలకు, సదా స్వయంలో నవీనత తీసుకొచ్చే మహాన్ ఆత్మలకు, ఫరిస్తాసు దేవాత్మగా తయారయ్యే సర్వశ్రేష్ఠ ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు, ప్రతిక్షణ యొక్క శుభాకాంక్షలు మరియు నమస్తే చెప్తున్నారు బాబా. బాబాకి మరి మనం నమస్తే చెప్దామా? हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा नमस्ते. పార్టీयों से अव्यक्त बाप दादा की मुलाकात, పార్టీలతో అవ్యక్త బాప్ దాదా యొక్క కలయిక. ఫస్ట్ పార్టీతో బాబా మాట్లాడుతున్నారు. अचल अडोल आत्मा ये है ऐसा अनुभव करते हो. అచంచలంగా స్థిరంగా ఉండే ఆత్మలు మేము అని అనుభవం చేసుకుంటున్నారా? एक तरफ है हलचल और दूसरी तरफ ఆ బ్రాహ్మణ ఆత్మ సదా అచల్ है. ఒకవైపు అలజడులు పెరుగుతూ ఉన్నాయి, ఇంకొక వైపు అంతే బ్రాహ్మణాత్మలు మీరు సదా అచల్గా అచంచలంగా నిలబడుతూ ఉన్నారు. जितनी वहाँ हलचल है उतनी आपके अंदर अचल अडोल స్థితి का అనుభవ बढ़ता जा रहा है. బయట ఎంత అలజడులు పెరుగుతూ ఉన్నాయి, అంత మీ లోపల అచంచల స్థిరమైన స్థితి అనుభవం చేయటం అనేది పెరుగుతూ ఉంది. कुछ भी हो जाए सबसे सहज युक्ति है नथिंग न्यू, कोई नई बात नहीं है. ఏది ఏమైపోయినా కానీ అన్నింటికన్నా సహజమైన యుక్తి ఏంటంటే నథింగ్ న్యూ, ఏది కొత్త కాదు అనేది గుర్తుపెట్టుకోండి. कभी आश्चर्य लगता है कि ये क्या हो रहा है, क्या होगा. ఆశ్చర్య తబ్ హో జబ్ నయి బాత్ హో. ఎప్పుడైనా ఏదైనా జరిగితే ఆశ్చర్యపడుతున్నారా? ఇది ఏంటి ఇలా అయిపోయింది, ఏమవుతుంది అని. ఏదైనా కొత్తది జరిగిపోతే ఆశ్చర్యం కలగాలి. कोई भी बात सोची नहीं हो, सुनी नहीं हो, समझी नहीं हो और अचानक होती तो आश्चर्य लगता है. ఏదైనా విషయము ఎప్పుడు కూడా ఆలోచించలేదు కూడా అలా అవుతుందని, వినలేదు కూడాను, ఎప్పుడు అలా అనుకోలేదు అనేది సడన్గా అకస్మాత్తుగా జరిగితే అప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. కానీ ఏది జరుగుతుందో బాబా అంతా చెప్పేసిందే కదా జరుగుతుంది. కల్పపూర్వం జరిగిందే జరుగుతుంది కదా, కొత్తది ఏమీ లేదు కదా, ఆశ్చర్యం ఎందుకు అని చెప్తున్నారు బాబా. తో ఆశ్చర్యం नहीं लेकिन फुल स्टॉप. కాబట్టి ఆశ్చర్యపడకూడదు, కానీ ఫుల్ స్టాప్ పెట్టాలి ఏది జరుగుతుందో దానికి. दुनिया मूंझने वाली और आप मौज में रहने वाले हो. दुनिया वाली छोटी छोटी बात में मूंझेंगे, क्या करें कैसे करें, और आप सदा मौज में हो. मूंझना खत्म हो गया. ప్రపంచంలో వాళ్ళు సంశయంలో వస్తూ ఉన్నారు, మీరు మౌజ్లో ఆనందంలో ఉంటున్నారు. ప్రపంచంలో వాళ్ళు చిన్న చిన్న విషయాల్లో కన్ఫ్యూజన్, సంశయము, ఏం చేయాలి ఎలా చేయాలి ఆలోచనలు వారికి. కానీ మీరైతే సదా మౌజ్లోనే ఉంటున్నారు. మూంజ్న కన్ఫ్యూజ్ అవడం అనేది మీకు లేనే లేదు, సమాప్తి అయిపోయింది. బ్రాహ్మణ అర్థాత్ మౌజ్, క్షత్రియ అర్థాత్ మూంజ్న. కభీ మౌజ్ కభీ మూంజ్. బ్రాహ్మణులు అంటే ఎప్పుడు మౌజ్లో ఉండేవారే బ్రాహ్మణులు, ఆనందంలో ఉండేవారు కదా. క్షత్రియులు అంటే కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు, సంశయంలో వచ్చేవాళ్ళు, ప్రశ్నల్లో వచ్చేవాళ్ళు. అప్పుడప్పుడు మౌజ్లో ఉంటుంటారు, అప్పుడప్పుడు మూంఛన అనేది సంశయంలో రావడం, కన్ఫ్యూజన్లో రావడం. ఇది క్షత్రియుల లక్షణము అని చెప్తున్నారు బాబా. आप सभी अपना नाम ही कहते हो ब्रह्मा कुमार और कुमारियाँ.
క్షత్రియ కుమార్ और క్షత్రియ కుమారితో नहीं होना. మీ పేరే అందరూ ఏం చెప్పుకుంటారు, మీరు బ్రహ్మకుమార్ మరియు బ్రహ్మకుమారిలం అని చెప్తారు కదా. క్షత్రియ కుమార్ మరి క్షత్రియ కుమారిలైతే కాదు కదా మీరు. सदा अपने भाग्य की खुशी में रहने वाले हूँ. दिल में सदा स्वता ये गीत बजता रहता, वाह पापा और वाह मेरा भाग्य, ये गीत बजता रहता है. इसको बजाने की आवश्यकता नहीं है, ये अनादि बजता ही रहता है. సదా మీ భాగ్యం యొక్క ఆనందంలో ఉండేవారు కదా మీరు. మీ హృదయం నుండి సదా స్వతహాగా ఒక పాట మోగుతూ ఉంటుంది. ఓహో బాబా, ఓహో నా భాగ్యం అని ఈ పాట మోగుతూ ఉంటుంది. దీనిని ఇది ప్లే చేసే అవసరం లేదు, ఈ పాట ఆన్ చేసే అవసరం లేదు, అనాదిగా మోగుతూనే ఉంటుంది కదా మీ మనసులో. హాయ్ హాయ్ ఖత్తం హో గయి అబ్బి హై వాహ్ వాహ్. हाय हाय करने वाले तो बहुत मेजॉरिटी हैं और वाह वाह करने वाले बहुत थोड़े हो. అయ్యో అయ్యో అనేది సమాప్తి అయిపోయింది కదా. ఇప్పుడు వా వా ఓహో అనేవారు కదా. అయ్యో అయ్యో అనేవారు చాలా ఎక్కువ మంది ఉన్నారు, వా వా అనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు మీరు అని చెప్తున్నారు బాబా. తో నయ వర్ష మీ క్యా యాద్ రఖేంగే, మరి కొత్త సంవత్సరంలో ఏం గుర్తుపెట్టుకుంటారు, ఏమంటారు? వా వా ఏమనాలి ఈ సంవత్సరం అంతా? వా వా అనే గడపాలి, ఓహో అని. जो सामने देखा, जो सुना, जो बोला सब वाह वाह. हाय हाय नहीं, हाय से क्या हो गया, हाय ये क्या हो गया नहीं, वाह ये बहुत अच्छा हुआ. ఎదురుగా ఏది చూస్తున్నా మీరు, ఏది వింటున్నా, ఏది మాట్లాడుతున్నా అంతా కూడా వా వాయ్. ఎందులో కూడా అయ్యో అయ్యో అని, అయ్యో ఇదేంటి ఇలా అయిపోయింది అనేది లేదు. ఏది జరిగినా ఏమంటారు? ఓహో చాలా మంచి జరిగింది. कोई भी बुरा भी करे, कोई बुरा भी करे, लेकिन आप अपनी शक्ति से बुरे को अच्छे में बदल दो. यही तो परिवर्तन है. ఎవరైనా మీకు చెడ్డ చేసినా కానీ మీరు మీ శక్తితో చెడుని కూడా మంచిలోకి పరివర్తన చేసేయండి. ఇదే కదా పరివర్తన అంటే. अपने ब्राह्मण जीवन में बुरा होता ही नहीं चाहिए. कोई गाली भी देता है तो बलिहारी गाली देने वाले की, जो सहन शक्ति का पाठ पढ़ाया. మన బ్రాహ్మణ జీవితంలో చెడు అనేది మనకు జరిగేది లేదు అని చెప్తున్నారు బాబా. ఉదాహరణకు ఎవరైనా మిమ్మల్ని తిట్టారు, గ్లాని చేశారు, అది కూడా మంచి జరిగింది మనకి. వాళ్ళ పట్ల వాళ్ళదే బలిహారి అంతా. ఎందుకంటే మనకు సహన శక్తి అనే పాఠం నేర్పించారు కదా. మంచి కదా అయింది. ఎవరైనా తిట్టినా కూడా బలిహారీ తో హీనా, జో మాస్టర్ బన్ గయా ఆప్కా, మీ మాస్టర్ అయిపోయారు వాళ్ళు సహనశీలత నేర్పించటానికి. मालूम तब पड़ा आपको कि सहन शक्ति कितनी है, तो बुरा हुआ या अच्छा हुआ. వాళ్ళు మాటలు అనడం వల్లనే సహన శక్తి నాలో ఎంత ఉంది అని మీది మీకు తెలుస్తుంది కదా. అందుకని ఇది మంచి జరిగిందంటారా చెడ్డ జరిగిందా? ఎవరైనా మనల్ని మాటలు అంటే మంచి జరిగింది, నా సహన శక్తి ఎంత ఉందనేది నాకు అర్థమైంది దానివలన. బ్రాహ్మణుకి దృష్టి మీ బుడా హోతే హీ నహీ. ఇలా ఆలోచించినట్లయితే బ్రాహ్మణుల యొక్క దృష్టిలో చెడు అనేది జరిగేదే లేదు అని చెప్తున్నారు బాబా. బ్రాహ్మణుకి కానో మే బుడా సునై దేతా హీ నహీ, ఇస్లియే తో బ్రాహ్మణ జీవన్ మోజం కి జీవనే. బ్రాహ్మణుల చెవుల చెడు అనేది వినిపించదు. అందువలన బ్రాహ్మణ జీవితం ఆనందాల యొక్క జీవితము అని చెప్తున్నారు బాబా. अभी अभी बुरा, अभी अभी अच्छा तो मौज नहीं हो सकेगी. सदा मौज ही मौज है, सदा मौज ही मौज है. ఇప్పుడిప్పుడే మౌజ్, ఇప్పుడిప్పుడే చెడు నాకు జరిగింది అనే ఫీలింగ్ అలా కాదు. సదా మౌజ్ మౌజ్ ఉండాలి. చెడు జరిగినప్పుడు కూడా మౌజ్లోనే ఉండాలి అని చెప్తున్నారు బాబా. सारे कल्प में ब्रह्मा कुमार और कुमारी श्रेष्ठ है. देव आत्मा ही भी ब्राह्मण के आगे कुछ नहीं. మొత్తం కల్పంలో బ్రహ్మ కుమారి మరియు బ్రహ్మ కుమారులు శ్రేష్టమైన వారు. దేవాత్మల కంటే కూడా బ్రాహ్మణులు గొప్పవారు. బ్రాహ్మణులు ఎదురుగా దేవాత్మని మాత్రం కాదు. सदा इस नशे में रहो, सदा खुश रहो और दूसरों को भी सदा खुश रहो भी और रखो भी. బాబా చెప్తున్నారు సదా ఈ నశలో, సదా ఈ ఖుషిలో ఉండండి. బ్రాహ్మణులు మేమంతా గొప్పవాళ్ళము దేవతల కంటే అని. సదా ఈ ఖుషిలో ఉండండి, మరి ఇతరులను కూడా ఈ ఖుషిలో ఉంచండి అని చెప్తున్నారు బాబా.
मैं तो कुछ रहता हूँ ये नहीं है, मैं सबको कुछ रखता हूँ ये भी हो, मैं तो कुछ रहता हूँ ये भी स्वार्थ है। బ్రాహ్మణों की सेवा क्या है, జ్ఞాన్ देती ही हो खुशी के लिए। నేనైతే సంతోషంగా ఉంటున్నాను, నేను సంతోషంగా ఉన్నాను, ఎవరు ఉంటే లేని నాకెందుకు అంటే అది కూడా స్వార్థము అంటున్నారు బాబా. బ్రాహ్మణుల యొక్క సేవ ఏంటి? జ్ఞానం ఇచ్చేది ఖుషి కోసం, ఇతరులు కూడా మన ద్వారా ఖుషి పొందాలి. రెండో పార్టీతో బాబా మాట్లాడుతున్నారు. విశ్వ में जितनी भी श्रेष्ठ आत्माएं गाई जाती उनसे आप कितने श्रेष्ठ हो. విశ్వంలో ఎంతమంది శ్రేష్ఠ ఆత్మలని మహిమ పొందారో వాళ్ళందరిలోకి మీరు ఇంకా ఎంత శ్రేష్టమైన వారు అయ్యారు. बाप आपका बन गए तो आप कितने श्रेष्ठ बन गए, सर्वश्रेष्ठ हो गए. బాబా మీ వారవ్వడము అంటే ఇది ఎంత శ్రేష్టమైంది, అందరికన్నా శ్రేష్టమైన వారు అయ్యారు మీరు, సర్వశ్రేష్ఠులు. सदैव स्मृति रखो ऊंचे थी ऊंचा बाप ने सर्वश्रेष्ठ आत्मा बना दिया. दृष्टि कितनी ऊंची हो गई, वृत्ति कितनी ऊंची हो गई, सब बदल गया. సదా ఇది స్మృతిలో ఉంచుకోండి, ఉన్నతోన్నతమైన బాబా సర్వశ్రేష్ఠ ఆత్మగా నన్ను తయారు చేసేసారు. దృష్టి ఎంత ఉన్నతంగా అయిపోయింది, నా వృత్తి ఎంత ఉన్నతంగా అయిపోయింది, అన్నీ పరివర్తన అయిపోయి బాబా పడిగా అయ్యేగా అది ఉండాలి. अब किसी को देखेंगे तो आत्मिक दृष्टि से देखेंगे और सर्व के प्रति कल्याण की वृत्ति हो गई. ఇప్పుడు ఎవరిని చూసినా ఆత్మిక దృష్టితో చూడగలం మనం, అలాగే అందరి పట్ల కళ్యాణం యొక్క వృత్తి తయారైపోయింది కదా. బ్రాహ్మణ జీవన్ అర్థాత్ హర ఆత్మ के प्रति దృష్టి వృత్తి శ్రేష్ఠ బన్ గయి. అంటే టోటల్గా ఆలోచిస్తే బ్రాహ్మణ జీవితం అంటేనే ప్రతి ఆత్మ పట్ల దృష్టి మరియు వృత్తి శ్రేష్టంగా అయిపోయింది మంది బ్రాహ్మణులు అయ్యాక. మూడో పార్టీతో బాబా మాట్లాడుతున్నారు. अपने आप को सफलता के सितारे हैं ऐसे अनुभव करते हो, जहाँ शक्तियाँ हैं वहाँ सफलता जन्म सिद्ध अधिकारी है. మిమ్మల్ని మీరు సఫలత నక్షత్రాలు మేము అనే అనుభవం చేసుకుంటున్నారా? ఎందుకంటే ఎక్కడ సర్వశక్తులు ఉంటాయి అక్కడ సఫలత జన్మసిద్ధ అధికారంగా దొరుకుతుంది. कोई भी कार्य करते चाहे शरीर निर्वात चाहे ईश्वरीय सेवार्थ, कार्य में कार्य करने के पहले ये निश्चय रखो, ఏ కార్యం చేసిన శరీర నిర్వాణార్థం చేసే కర్మ కావచ్చు లేదా ఈశ్వరీయ సేవ చేసే కర్మ కావచ్చు, ప్రతి కర్మలలో కూడా ముందుగా ఈ నిశ్చయం ఉంచుకోండి. ఏమని? సఫలత నక్షత్రాన్ని నేను, సఫలత నా జన్మసిద్ధ అధికారం, ఇది నిశ్చయం ఉంచుకోండి. निश्चय रखना अच्छी बात है, लेकिन प्रैक्टिकल अनुभवी आत्मा बन निश्चय और नशे में रहो. నిశ్చయం ఉంచుకోవడం మంచి మాటయే, మంచి విషయమే, కానీ ప్రాక్టికల్ అనుభవి ఆత్మగా అయి ఆ నిశ్చయం మరి ఆ నశలో ఉండండి. सफलते का निश्चय नशलो. सर्वशक्तियाँ इस ब्राह्मण जीवन में सफलता के सहज साधन है. सर्वशक्तियों के मालिक को, इसलिए किसी भी शक्ति को जिस समय आर्डर करो उस समय हाजिर हो. सर्वशक्తులే బ్రాహ్మణ జీవితంలో సఫలతకు సహజ సాధనం కాబట్టి సర్వశక్తులకి మాలికులు మీరు. అందుకే ఏ శక్తి ఏ సమయంలో మీరు ఆర్డర్ ఇస్తే ఆ సమయంలో అది హాజరయ్యేలా చూసుకోండి అని చెప్తున్నారు బాబా. जैसे कोई सेवाधारी होते, सेवाधारी को जिस समय ऑर्डर करते तो सेवा के लिए तैयार होता था, ऐसे सर्वशक्तियाँ आपके ऑर्डर में हो బాబా చెప్తున్నారు. ఎవరైనా సేవకులు సేవాదారులు ఉంటే ఏ టైంలో ఆర్డర్ దొరికితే ఆ టైంలో వాళ్ళు రెడీ అయిపోతారు సేవ కోసం కదా. అలాగే శక్తులు కూడా మీ ఆర్డర్లో నడవాలి. जितना जितना मास्टर सर्वशक्तिमान की सीट पर सीट होंगी उतना सर्वशक्तियाँ सदा ఆర్డర్ में रहेगी. కానీ దానికోసం ఏం చేయాలి? ఇంతెంతైతే మాస్టర్ సర్వశక్తివంతుడను నేను అని ఈ స్మృతిలో ఉండే సీట్లో మీరు సెట్ అయి ఉంటారో అంత సర్వశక్తులు సదా మీ ఆర్డర్లో ఉంటాయి అని చెప్తున్నారు బాబా. थोड़ा भी स्मृति की सीट से नीचे आती तो शक्तियाँ ऑर्डर नहीं मानेंगी. ఏ కొద్దిగా అయినా ఈ స్మృతి సర్వశక్తివంతుని స్మృతిని సీట్ నుండి కిందకి దిగారంటే శక్తులు మీ ఆర్డర్ని మన్నించవు. सर्वेंट भी होते तो कोई ऑबीडिएंट होते हैं, कोई थोड़ा नीचे ऊपर करने वाले होते हैं, तो आपके आगे सर्वशक्तियाँ कैसे हैं? సర్వెంట్స్ కూడా ఉంటారు చూడండి పని వాళ్ళు. కొంతమంది ఒబీడియంట్గా వినయంగా సేవ చేస్తారు, కొంతమంది కొంచెం హెచ్చుతగ్గులు ఉంటుంది వారి నడవడికలో. కాబట్టి మీ ఎదురుగా సర్వశక్తులు ఎలా నడుస్తున్నాయి? ऑबीडिएंट होते हैं, ऑबीडिएंट हैं या थोड़ी देर के बाद पहुंचते हैं.
వినయంగా అవి మీ సేవ చేస్తున్నాయి సర్వశక్తులు, లేదా మీరు పిలిచిన కొద్ది క్షణం అయ్యేకొస్తున్నాయా? जैसे इन स्थूल कर्मी इंद्रियों को जिस समय जैसा ऑर्डर करते उस समय वो ऑर्डर से चलते हैं, ऐसे ही ये सूक्ष्म शक्तियाँ भी आपके ऑर्डर पर चलने वाली हो. ఎలాగైతే స్థూల కర్మేంద్రియాలను ఏ సమయంలో ఇలా మీరు ఆర్డర్ ఇస్తే ఇలా పని చేస్తూ ఉంటాయో, అలాగనే సూక్ష్మమైన ఈ శక్తులు కూడా మీ ఆర్డర్ అనుసారం నడవాలి అని చెప్తున్నారు బాబా. చెక్ కరో कि सारी दिन में सर्वशक्तियाँ ऑर्डर में रही, మొత్తం రోజు మొత్తంలో సర్వశక్తులు నా ఆర్డర్లోనే ఉన్నాయా, ఈ రోజుకి ఆ రోజు చెక్ చేసుకుంటూ ఉండండి. क्योंकि जब ये सर्वशक्तियाँ अब भी से आपके ऑर्डर पर होंगी तभी अंत में भी आप सफलता को प्राप्त कर सकेंगे. ఎందుకంటే ఎప్పుడైతే ఈ సర్వశక్తులు ఇప్పటి నుండి మీ ఆర్డర్లో ఉండడం అలవాటు అవుతుందో అప్పుడే మీరు ఆఖరిలో కూడా సఫలత పొందగలరు అని చెప్తున్నారు బాబా. इसके लिए बहुत कल का अभ्यास चाहिए. దీనికోసం చాలా కాలం యొక్క అభ్యాసం కావాలి మీలో అని చెప్తున్నారు బాబా. तो इस नए वर्ष में ऑर्डर पर चलाने का विशेष अभ्यास करना, क्योंकि विश्व का राज्य प्राप्त करना है ना. विश्व राज्य अधिकारी बनने के पहले स्वराज्य अधिकारी बनो. అందువల్ల చాలా కాలం యొక్క అభ్యాసం ఉంచుకోండి. ఈ కొత్త సంవత్సరంలో ఆర్డర్ పైన నడిపించే విశేషమైన అభ్యాసం చేయండి. సర్వశక్తుల్ని మీ ఆర్డర్లో నడిపించే విశేషమైన అభ్యాసం ఈ సంవత్సరంలో చెయ్యండి అన్నారు బాబా. ఎందుకంటే మీరు విశ్వరాజ్యం పొందాలి కదా. విశ్వరాజ్యాధికారిగా అవ్వడానికి ముందు స్వరాజ్యాధికారిగా తయారీ చూపించండి అని చెప్తున్నారు బాబా. నిశ్చయ और नशा हर एक बच्चे को उड़ती कला का अनुभव करा रहा है. నిశ్చయం మరియు నశ ప్రతి పిల్లలకు ఎగిరే కళల్లో వెళ్ళే అనుభవం చేయిస్తూ ఉన్నాయి అని చెప్తున్నారు బాబా. डबल फॉरेनर्स लकी है तो उड़ती कला के टाइम पर आ गई. चढ़ने की मेहनत नहीं करनी पड़ी. డబుల్ ఫారినర్స్ విశేషమైన వారు అంటున్నారు బాబా. ఎందుకంటే ఎగిరే కళలు నడిచే టైంలో వచ్చారు బాబా దగ్గర. ఎక్కే శ్రమ అవసరం పడలేదు. विजय का तिलक सदा मस्तक पर चमक रहा है. यही विजय का तिलक औरों को खुशी दिलाएगा, क्योंकि विजयी आत्मा का चेहरा सदा ही हर्षित रहता है. విజయ తిలకం సదా మీ మస్తకంలో మెరుస్తుంది. ఈ విజయమే ఇతరులకు ఆనందాన్ని కలిగిస్తుంది. మీ విజయం మీ ముఖంలో కనిపించే విజయము. ఎందుకంటే విజయ ఆత్మ యొక్క ముఖము సదా హర్షితంగా ఉంటుంది అని చెప్తున్నారు బాబా. तो आपके हर्षित चेहरे को देखकर सब खुशी के पीछे आकर्षित होते, क्योंकि दुनिया की आत्माएं खुशी को ढूंढ रहे हैं और आपके चेहरों पर जब खुशी की झलक देखते तो खुद भी खुश होते. కాబట్టి మీ హర్షిత ముఖాన్ని చూస్తూ అందరూ మీ వెనుక ఆకర్షితులు అవుతారు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న ఆత్మలు ఖుషి కోసం వెతుకుతూ ఉన్నారు. మరియు మీ ముఖంలో ఎప్పుడైతే ఖుషి యొక్క మెరుపు చూస్తారు స్వయం కూడా చాలా సంతోషపడతారు. బాబా దగ్గరకు వస్తారు. वो समझते हैं इन्हों को कुछ प्राप्ति हुई, आगे चलकर आपके चेहरे खुशी के आकर्षण से और नज़दीक लाएंगे. మీ ముఖం ఖుషిగా ఉండడం చూసి వీళ్ళకి ఏదో ప్రాప్తి దొరికింది అనుకుంటారు మనుషులు. ముందు ముందు వెళ్తున్న కొద్దీ మీ ముఖంలో ఉన్న ఆనందం యొక్క ఆకర్షణతో బాబాకు సమీపంగా వస్తారు. మీ అంటే ఖుషితో ఉన్న ముఖం యొక్క ఆకర్షణే బాబాకు దగ్గరగా తీసుకొస్తుంది అనేక మందిని అని చెప్తున్నారు బాబా. किसी को सुनने का समय नहीं भी होगा तो सेकंड में आपका चेहरा उन आत्माओं की सेवा करेगा. వినే టైము లేకపోవచ్చు, కానీ సెకండ్లో మీ ముఖాన్ని చూసి ఆత్మలకు ప్రభావం పడుతుంది. మీ ఖుషి యొక్క ముఖం సేవ చేస్తుంది. आप सभी भी प्यार और खुशी को देखकर ब्राह्मण बने ना तो तपस्या वर्ष में ऐसी सेवा करना. మీరందరూ బాబా దగ్గర ప్రేమ మరియు ఖుషి చూసి బ్రాహ్మణులు అయ్యారు కదా. కాబట్టి తపస్య సంవత్సరం ఇటువంటి సేవ చేయండి, ఇతరులకి ఖుషి అనుభవం చేయించే సేవ అని చెప్తున్నారు బాబా. నిశ్చయము నశ ఉంచుకోండి ఎప్పుడు కూడా దీనికోసం. 4వ పార్టీతో మాట్లాడుతున్నారు బాబా. एक बाप दूसरा ना कोई ऐसी स्थिति में सदस्य रहने वाली सहयोगी आत्मा हो. ఒక్క బాబా తప్ప నాకు ఇంకెప్పుడు లేరు అని ఇదే స్థితిలో సదస్థితులై ఉండే సహయోగి ఆత్మ లేనా మీరు? एक को याद करना सहज है, अनेकों को याद करना मुश्किल होता है. ఒక్కరిని జ్ఞాపకం చేయడం సహజం, అనేకులను జ్ఞాపకం చేయడం కష్టమైన పని. ఇది అనేక విస్తాर को छोड़ सार स्वरूप एक बाप इस अनुभव में कितनी खुशी होती है. అనేక విస్తారాన్ని వదిలి
సారస్వరూపంలోకి వచ్చి ఒక్క బాబాయే, బాబాలోని సర్వం ఉంది అనే ఈ అనుభవంలో ఎంత ఖుషి ఉంటుంది. खुशी जन्म सिद्ध अधिकार है। बाप का खजाना है तो बाप का खजाना बच्चों के लिए जन्म सिद्ध अधिकार होता है। ఖుషి అనేది మన జన్మ సిద్ధ అధికారం. మన తండ్రి దగ్గర ఉన్న ఖజానా అంటే ఆటోమేటిక్గా పిల్లలకి కూడా ఇది జన్మ సిద్ధాధికారంగా దొరికింది కదా ఖుషి అనేది. अपना खजाना है तो अपने पर नाज होता है, अपना है. మనది ఏదైనా ఖజానా అయితే మన మీద మనకి ఒక గర్వం ఉంటుంది, ఇది నాది, ఖజానా ఏ నాది అని. కాబట్టి ఖుషి మీదే అయింది. ఆ నష ఉండాలి మీకు. और मिला भी किससे, ఎవరి నుండి దొరికింది ఖజానా? అవినాశి బాప్ సే. తో అవినాశి బాప్ జో దేగా అవినాశి దేగా. అవినాశి బాబా నుండి దొరికిన ఖజానా అంటే అది అవినాశిగానే ఇస్తారు కదా బాబా మనకు. అవినాశి ఖజానే కా నషా బి అవినాశి. కాబట్టి అవినాశి ఖజానా ఖుషి అనేది ఏంటి? మీ యొక్క అవినాశి ఖజానా. ఇది గుర్తుంచుకుంటే నష కూడా అవినాశిగానే ఉంటుంది అని చెప్తున్నారు బాబా. ये नशा कोई छुड़ा नहीं सकता क्योंकि ये नुकसान वाला नशा नहीं है. ఈ నష ఎవరు మనల్ని నుండి దూరం చేయలేరు, ఎందుకంటే ఇది నష్టం కలిగించే నష కాదు. ఆ సారా ఆ సిగరెట్ తాగే రెంట్ వదలండి వదలండి అనేవాళ్ళు ఉంటారు, కానీ ఖుషి యొక్క నషాలో ఉంటే ఎవరు వదలమని వెనుకబడే వాళ్ళు ఉండరు. ఎందుకంటే ఇది నష్టం కలిగించే నష కాదు, ప్రాప్తి కరానే వాళ్ళ నష హై. ప్రాప్తిని కలిగించే నష ఇది. वो प्राप्तियाँ गवाने वाला नशा है. तो सदा क्या याद रहता है? అదే బయట సారా తాగి ఎక్కే నష అది ప్రాప్తులన్నీ పోగొట్టుకునే నష అది. కానీ ఇది ఇక్కడ ప్రాప్తులను కలిగించే నష. కాబట్టి సదా ఏం గుర్తుంటుంది మీకు? ఏక్ బాప్ दूसरा ना कोई, दूसरा तीसरा आया तो किटकिट होगी, और एक बापे तो एक స్థితి होगी. ఒక బాబా తప్ప నాకు ఇంకొకరు లేరు, ఇది అయిపోవాలి ఈ స్థితి. రెండవ వారు మూడవ వారు వచ్చారనుకోండి బాబాకు నాకు మధ్య, అక్కడ కిటిపెట్టి జరుగుతుంది, అక్కడ డిస్టర్బెన్స్ ఉంది. ఒక్క బాబాయే, ఇంకెవ్వరూ లేరు నా దగ్గర, నా మనసులో స్థానం ఒక బాబాకి అంటే వాళ్ళది ఏకరస స్థితి ఉంటుంది అని చెప్తున్నారు బాబా. एक के रस में लवलीन रहना बहुत अच्छा लगता है क्योंकि आत्मा का ओरिजिनल स्वरूप एक रस. ఒకే ఒక బాబా రసంలో లవలీనమై ఉండడం చాలా మంచిగా అనిపిస్తుంది కదా, ఇష్టపడుతుంది కదా అందరికీ. ఎందుకంటే ఆత్మ యొక్క ఒరిజినల్ స్వరూపమే ఏకరసంగా ఉండడము, ఆత్మ యొక్క సహజ గుణం ఇది. అందుకే ఆ స్థితి మనకు ఏర్పడినప్పుడు ఎంతో ఆనందం కలుగుతుంది. విదాయి के समय नए वर्ष के शुभाరంభకి బధాయియా. వీడ్కోలు చెప్తూ బాబా వెళ్ళిపోయే ముందు కొత్త సంవత్సర శుభారంభం చేసి శుభాకాంక్షలు చెప్తూ ఉన్నారు. चारों ओर की लवली और लक्की सभी बच्चों को विशेष नई उमंग नई उत्साह की हर घड़ी की मुबारक. నలువైపులా ఉన్న లవ్లీ మరియు లక్కీ పిల్లలందరికీ విశేషంగా కొత్త సంవత్సరం కొత్త ఉత్సాహం నిండిన ప్రతి క్షణం యొక్క శుభాకాంక్షలు చెప్తున్నారు. స్వయం బి डायमंड और जीवन भी डायमंड है और डायमंड मॉर्निंग इवनिंग डायमंड नाइट सदा रहे. इसी विधि से जल्दी अपना राज्य स्थापन करेंगे और राज्य करेंगे. బాబా చెప్తున్నారు స్వయం కూడా డైమండ్గా ఉన్నారు మీరు, మీ జీవితం కూడా డైమండ్ అయిపోయింది. అందువలన డైమండ్ మార్నింగ్ డైమండ్ ఈవినింగ్ డైమండ్ నైట్ సదా ఉండాలి మీకు అని చెప్తున్నారు బాబా. ఇదే విధితో చాలా తొందరగా రాజ్య స్థాపన చేసుకుందాం మరియు రాజ్యం చేద్దాం. अपना राज्य प्यारा लगता है ना, तो अब भी जल्दी जल्दी लाओ और राज्य करो. మీ రాజ్యం మీకు ప్రియం అనిపిస్తుంది కదా, అందుకు తొందరగా రాజ్యాన్ని తీసుకొని రండి, మరి రాజ్యం చెయ్యండి అని చెప్తున్నారు బాబా. అప్నా రాజ్య సామ్నే దికాయి దేరా అయినా, రాజ్యం కనిపిస్తుంది కదా ఎదురుగా, కనిపిస్తుందా లేదా? तो अभी फरिश्ता बनो और देवता बनो. चारों ओर के बच्चों को विशेष पदम गुण याद प्यार स्वीकार हो. కాబట్టి ఇప్పుడు ఫరిస్తగా మరియు దేవతగా తారైపోండి అని చెప్తున్నారు బాబా. నలువైపులో ఉన్న పిల్లలకు విశేషంగా పద్మారెట్లు ప్రియ స్మృతులు ఇస్తూ ఉన్నారు బాబా. विदेश वाले चाहे देश वाले तपस्या के उमंग उत्साह में अच्छे हो, जहाँ तपस्या वहाँ సేవ है. విదేశీయులు మరి దేశంలో భారతదేశంలో ఉండే వారందరూ కూడా తపస్యకు ఉల్లాస ఉత్సాహాల్లో బాగా నిమగ్నమై ఉన్నారు. మరి ఎక్కడ తపస్సు ఉంటుందో అక్కడ సేవ అనేది ఉండనే ఉంటుంది అని చెప్తున్నారు బాబా. సదా సఫలతాకి ముబారక్.
हर एक ऐसी नवीनता दिखाना जो सारा विश्व आपकी ओर देखे सदा సఫలత యొక్క శుభాకాంక్షలు మీకు ఉండాలి. ప్రతి ఒక్కరూ ఎలాంటి నవీనత చూపించాలంటే మీలో మొత్తం విశ్వమంతా మీ వైపు చూడాలి అని చెప్తున్నారు బాబా. నవీనతకే లైట్ హౌస్ బన్నా, అలాంటి నవీనత చూపించే లైట్ హౌస్గా తయారవ్వండి అని చెప్తున్నారు బాబా. अच्छा हर एक अपने लिए याद प्यार और मुबारक स्वीकार करे. మంచిది. ప్రతి ఒక్కరు కూడా మీకోసం మీరు బాబా నుండి ప్రియ స్మృతులు మరియు శుభాకాంక్షలు స్వీకరించండి అని చెప్తున్నారు బాబా. వరదాన్ ఈరోజు మురళిలో నుండి వరదానము शुद्ध संकल्प और श्रेष्ठ संग द्वारा हल्के बन खुशी की डांस करने वाले अलौकिक फरिश्ते भव. శుద్ధ సంకల్పాలు మరియు శ్రేష్ఠ సాంగత్యం ద్వారా తేలికగా తయారై ఉంటూ ఖుషి యొక్క డాన్స్ చేసేటటువంటి अलौकिक फरिश्ताగా కండి. ఆ బ్రాహ్మణ్ బచ్చం के लिए रोज़ की मुरली ही शुद्ध संकल्प है. శుద్ధ సంకల్పాలు అంటే ఏంటి? బ్రాహ్మణ పిల్లల మీకోసం రోజు మనం వినే మురళియే శుద్ధ సంకల్పాలు. ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క శుద్ధ సంకల్పం బాబా మనకి ఇస్తూ ఉంటారు. कितने शुद्ध संकल्प बाप द्वारा रोज सवेरे सवेरे मिलते. इन्हीं शुद्ध संकल्पों में बुद्धि को बिजी रखो और सदा बाप के संग में रहो तो हल्केपन खुशी में डांस करते रहेंगे. ఎన్ని శుద్ధ సంకల్పాలు బాబా ద్వారా రోజు ఉదయమే మురళిలో మనకు దొరుకుతూ ఉంటాయి కదా. ఇదే శుద్ధ సంకల్పాల బుద్ధిని బిజీగా ఉంచుకోండి. బాబా మురళి పాయింట్స్ విని ఇదే శుద్ధ సంకల్పాల్లో బుద్ధిని సదా బిజీగా ఉంచుకోండి. మరియు సదా బాబా సాంగత్యంలోనే ఉంటూ ఉండండి. అప్పుడు తేలికగా తారైపోయి ఖుషి యొక్క డాన్స్ చేస్తూ ఉంటారు మీరు అని చెప్తున్నారు బాబా. ఖుష్ रहने का सहज साधन है सदा हल्के रहो. ఖుషిగా ఉండాలంటే దానికి సహజ సాధనం సదా తేలికగా ఉండండి అని చెప్తున్నారు బాబా. ఖుషిగా ఉండాలంటే సహజ సాధనం హల్కా రహో, సదా తేలిగ్గా ఉండండి. శుద్ధ సంకల్ప హల్కే హే और వ్యర్థ సంకల్ప భారీ హే. ఖుషి ఉండాలంటే తేలిగ్గా ఉండాలి. తేలిగ్గా ఉండాలంటే ఏం చేయాలి? శుద్ధ సంకల్పాలు ఉంటే తేలిక వస్తుంది, వ్యర్థ సంకల్పాలు ఉంటే బరువుగా ఉంటాం. इसलिए सदा शुद्ध संकल्पों में बिजी रह हल्के बनो और खुशी की डांस करते रहो तब कहेंगे अलौकिक फरिश्ते. అందువలన సదా శుద్ధ సంకల్పాల్లో బిజీగా ఉంటూ తేలిగ్గా తయారవ్వండి, తేలిగ్గా ఉండండి, మరియు ఖుషి యొక్క డాన్స్ చేస్తూ ఉండండి. అప్పుడే అలౌకిక ఫరిస్తాలు అని చెప్తారు. వ్యర్థం ఎక్కువ మన బుద్ధిలో నడిస్తే ఫరిస్తా కాలేం, బరువు అయిపోతుంది కదా వారి బుద్ధి. స్లోగన్ ఈరోజు స్లోగన్ परमात्मा प्यार की पालना का स्वरूप है सहज योगी जीवन. పరమాత్మ ప్రేమ యొక్క పాలన, పరమాత్మ ప్రేమ పాలన యొక్క స్వరూపం ఏంటి? సహజ యోగి జీవితము. అంటే పరమాత్మ ప్రేమ పాలన యొక్క అనుభవం ఎవరికైతే జరిగిందో, ఈ పాలన అనుభవం చేసుకుంటారో వారికి యోగం అనేది ఈజీ అయిపోతుంది, సహజ యోగి జీవితం ఉంటుంది. అసలు యోగానికి ఆధారం ఏంటి? ప్రేమ కదా. బాబా ప్రేమలో మనం లీనమై ఉండడం. బాబా ప్రేమ మన మీద కురవాలంటే మన ముందు బాబా ప్రేమలో లీనమై ఉండాలి. ప్రేమ స్నేహమే యోగానికి ఆధారం. అది పెరిగింది అంటే, అనుభవం అయింది అంటే సహజ యోగి అయిపోతాం, యోగం ఈజీ అయిపోతుంది. అచ్చా, బాబా ఈరోజు చాలా మంచి విషయాలు చెప్పారు. తపస్సే అతి గొప్ప సమారోహము. తపస్సు అంటే ఇప్పుడు మౌజ్ జరుపుకోవడం, మిలనం యొక్క మౌజ్, అనేక ప్రాప్తుల యొక్క మౌజ్, ఇంకా ఖుషి యొక్క మౌజ్, సహజ రకరకాల మౌజ్ బాబా నుండి అనుభవం చేయడము. ఇదే ఏమంటారు? సంగమయుగ యొక్క ప్రత్యక్షణ శుభాకాంక్షలు జరుపుకోవటము అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు నవీనత ఏం తీసుకురావాలని చెప్పారు బాబా? ఆలోచనలోని శుభభావన, శుభకామన విధి ద్వారా వృద్ధి పొందడము. ఇంకా మాటలలో నవీనత అంటే మధురత, సంతుష్టత, సరళత తీసుకొని రావాలి. ఇంకా కర్మలలో నవీనత అంటే
ప్రతి కర్మ స్వయం పట్ల ఇతర ఆత్మల పట్ల ప్రాప్తి అనుభవం చేయించేలాగా ఉండాలి. కర్మ యొక్క ప్రత్యక్ష ఫలం శాంతి, శక్తి, ఖుషి అనుభవం కావాలి. ఖుషి, శక్తి, ప్రసన్నత, అలాగే భవిష్యత్ జమ కూడా అనుభవం కావాలి ప్రతి కర్మలో. ఇది నవీనత తీసుకొని రావాలి. అంటే నిండుగా అవుతూ ఉన్నాం ప్రతి కర్మ ద్వారా అనేది కనిపించాలి. అలాగే సంబంధ సంపర్కంలో మాస్టర్ దాత అయి ప్రతి ఆత్మకు ఇచ్చేవారిగా ఉండండి. సాహసము, ఉల్లాస ఉత్సాహాలు, శక్తియో, శాంతియో ఏదో ఒకటి మీ ద్వారా దొరకాలన్నమాట. సహజమైన విధియో, ఖుషియో ఏదో ఒకటి ఇచ్చి పంపించాలి మీ ఎదురుగా వచ్చేవారికి. ఇది సంబంధంలో మీరు తీసుకురావాల్సిన నవీనత అని చెప్తున్నారు బాబా. ఆత్మ నేను మాస్టర్ దాతగా అవ్వాలి అని లక్ష్యం పెట్టుకోండి. నా స్వభావం అనకండి, బాబా స్వభావమే నా స్వభావము అని తయారు చేసుకోండి. ఇంకా ఏం చెప్తున్నారు బాబా? డాట్ ఆర్ నాట్ రెండు గుర్తుపెట్టుకోండి. బిందువు పెట్టండి మరియు మాయకు నాటిలో చెయ్యండి అని చెప్తున్నారు బాబా. భారతదేశం మహానాత్మలు నివసించే స్థానం అనేది మీ స్థితి ద్వారా అందరికీ సాకారంగా చూపించండి. అంత గొప్పతనం మీలో తెచ్చుకొని మీ ధారణలోని చైతన్య దేవతలు నివసించే స్థానము అని అందరి మనసులో రావాలి. ఇప్పుడు విగ్రహాలు, మందిరాలు పక్కకి వెళ్ళిపోవాలి. చైతన్య దేవతలుగా మీరే కనిపించాలి అని చెప్తున్నారు బాబా. పార్టీలతో బాబా ఏం చెప్తున్నారు? బయట ఎంత పరిస్థితులు పెరుగుతున్నాయి అంతే అచంచల స్థితి మీలో తయారైపోవాలి. దానికోసం ఇదేది కూడా కొత్త కాదు అనేది గుర్తుపెట్టుకోండి. కల్పకల్పం జరుగుతున్నది. బాబా మనకు ఆల్రెడీ చెప్పినదే జరుగుతుందని దేనికి ఆశ్చర్యపడకండి. ఇదేంటి ఇలా కూడా జరుగుతుందా? ఇప్పుడు ఏం జరుగుతుంది? చింత, కన్ఫ్యూజను, ఆశ్చర్యము ఉండకూడదు అంటున్నారు బాబా. అలాగైతే క్షత్రియులు అయిపోతారు. ఏది జరుగుతుందంత మంచి అని నిశ్చయం ఉంటే సూర్యవంశంలోకి వస్తారు అంటున్నారు బాబా. దేవతలు అవుతారు. ఓహో బాబా, ఓహో ఓహో భాగ్యం, ఓహో ఇదే పాట మోగాలి ఎప్పుడు కూడా. అయ్యో అయ్యో అనకండి ఎప్పుడు కూడా. ఎంత చెడ్డ సీన్ అయినా మిమ్మల్ని నిందించే సీన్ని అనుకోండి. ఎవరైనా నిందలు వేస్తున్నారు, తీడుతూ ఉన్నారు, అయినా కూడా మీ లోపల నుండి ఏముండాలి? మంచి నాకు జరుగుతుంది, వాళ్ళ ద్వారా జరిగింది అనుకోండి. ఎందుకంటే సహన శక్తిని నేర్పించిన మాస్టర్ అయ్యారు వాళ్ళు మీకు. అందుకని బ్రాహ్మణ జీవితంలో చెడ్డ అనేది లేనే లేదు. చీట జరిగినట్టు కనిపించిన అందులో కూడా మన మంచి ఉంది. ఇది సదా గుర్తుపెట్టుకోండి. నష ఖుషిలో ఉండండి, ఇతరులకు కూడా ఖుషి కలిగిస్తూ ఉండండి. నేను ఖుషిగా ఉంటే చాలు అనుకుంటే అది స్వార్థము అంటున్నారు బాబా. ఇంకేం చెప్తున్నారు బాబా? శ్రేష్ఠ ఆత్మలు మీరు సర్వశ్రేష్టమైన వారు కాబట్టి మీ దృష్టి వృత్తి కూడా ఎంతో శ్రేష్టంగా ఉండాలి అని చెప్తున్నారు బాబా. ఆత్మిక దృష్టితో చూడాలి ఎవరినైనా. కళ్యాణం యొక్క వృత్తి ఉండాలి. ఇంకా ఏం చెప్తున్నారు బాబా? సఫలత నక్షత్రాన్ని నేను నిశ్చయం పెట్టుకోండి ప్రతి కార్యం చేయడానికి ముందు. సఫలత నా జన్మ సిద్ధ అధికారం అని. సఫలత ఎప్పుడు వస్తుంది? సర్వశక్తుల్ని మీ ఆర్డర్ అనుసారం ఉపయోగించండి. ఆర్డర్ ఇవ్వగానే అది వినేలాగా. దానికోసం మీ సీట్లో మీరు సెట్ అయి ఉండండి. మీ ఆర్డర్ అనుసారం అవి నడవాలంటే ఇది చాలా కాలం యొక్క ప్రాక్టీస్ మీలో ఉండాలి. అప్పుడే విశ్వరాజ్యాధికారి కాగలరు అని చెప్తున్నారు బాబా. ఇంకా ఏం చెప్తున్నారు బాబా? విజయ తిలకం మీలో మీరు అనుభవం చెయ్యండి. ఇతరులకు కూడా ఖుషి కలుగుతుంది మిమ్మల్ని చూసి. హర్షితమూర్తి కండి. అప్పుడు మీలో ఒక ఆకర్షణ కలిగి మీ ముఖంలో ఉన్న ఆనందం యొక్క మెరుపు చూసి అనేక ఆత్మలు బాబాకు దగ్గర అవుతారు. జ్ఞానం విని దగ్గర అవడం అనేది ఇంకా లేదు. టైం కూడా ఉండట్లేదు అంత జ్ఞానం వినడానికి. మీ ముఖం యొక్క ప్రభావంతోనే మరి బాబా పిల్లలు అయిపోవాలి. మీలో ఉన్న ప్రేమ, ఖుషి చూసి బ్రాహ్మణులు అయిపోవాలి అని చెప్తున్నారు బాబా. అటువంటి సేవ చెయ్యండి. ఇంకా ఏం చెప్తున్నారు బాబా? ఒక బాబా తప్ప నాకు ఇంకెవరు లేరు. 2వ వారం 3వ వారం లేరు. ఆ స్థితి తయారైపోవాలి. బాబా చెప్తున్నారు ఎప్పుడైతే బాబా పిల్లలైపోయారో ఖజానాలన్నీ మీవి. ఖుషి అనే ఖజానాయే ఇచ్చేసారు కదా బాబా. ఎవరు దీన్ని మీ నుండి విడిపించలేరు.
మామూలు నష అయితే సారా తాగేది ఎవరైనా విడిపించే ప్రయత్నం చేస్తారు, కానీ ఈ నష ఎవరు వదిలించేది కాదు. అవినాశి ఖుషీ బాబా ఇచ్చారు. రెండో మూడో వాళ్ళు రాకూడదు, ఒక బాబా తప్ప నేను ఇంకెవరు లేరు, అంతే. వచ్చారు మూడో వాళ్ళు రెండో వాళ్ళు అంటే అక్కడ అప్సెట్ అవుతుంది, డిస్టర్బెన్స్ వస్తుంది. అందుకే ఈ నవీనత మీలో చూపించండి. బాబా తప్ప నాకు ఇంకెవరు లేరు, వాళ్ళని దేవత అంటారు. అది లవలీన స్థితి, ఏకరస స్థితి అంటారు. అలా తయారై చూపించండి అన్నారు బాబా. శుద్ధ సంకల్పాలు, శ్రేష్ఠ సంగతి, వీటి ద్వారా తేలిక తయారై ఖుషి యొక్క డాన్స్ చేసే పరిస్థితులు కండి అలౌకిక పరిస్థితులు అని చెప్తున్నారు బాబా. రోజు మురళిలో మనకి దొరికే పాయింట్సే శుద్ధ సంకల్పాలు. వాటిలో మన బుద్ధిని బిజీగా ఉంచటము, బాబా సాంగత్యంలో ఎప్పుడు ఉండడం, ఈ రెండు చూసుకుంటే తేలిగ్గా ఉండి డాన్స్ చేయగలం మనము అని చెప్తున్నారు బాబా. ఖుషి యొక్క డాన్స్ అయినా శుద్ధ సంకల్పాలతో నిండి ఉంటే అది తేలికైన స్థితి ఉంటుంది. వ్యర్థ సంకల్పాలు ఉంటే బరువు అయిపోతుంది స్థితి. కాబట్టి శుద్ధ సంకల్పాల్లో సదా బుద్ధిని బిజీగా ఉంచితే తేలిగ్గా ఉండి ఖుషి యొక్క డాన్స్ చేస్తారు. అప్పుడే అలౌకిక పరిస్థితులని చెప్తారు వాళ్ళని అని చెప్తున్నారు బాబా. స్లోగన్ పరమాత్మ ప్రేమ పాలన యొక్క స్వరూపం ఏంటంటే అది పొంది ఉన్నాము అంటే సహజ యోగి జీవితం ఉంటుంది మనలో అని చెప్తున్నారు బాబా. ఓం శాంతి. करके तपस्या बाबा तुम सा बदलें ये धरती आकाश। करके तपस्या बाबा तुम सा बदलें ये धरती आकाश। बने फरिश्ता उड़ते आए बाबा अब तेरे ही पास। करके तपस्या बाबा तुम सा बदले ये धरती आकाश। इस तन में हम प्राण धरे हैं बाबा तेरे ही खातिर। इस तन में हम प्राण धरे हैं बाबा तेरे ही खातिर। जग में पुराने ठहरे हैं हम जग परिवर्तन की खातिर। सेवा के शुभ संकल्पों से सजे